బావు కొంప రగిలిపోయింది. ఏంది బావా ఏమైంది? ఏంది బావు ఏమైంది? అన్న మీద హత్యాయత్నం చేశారు. ఓరి అమ్మ ఇంత చిన్న ఘాటే కదా దాన్ని హత్యాయత్నమా? మనం అట్టే చెప్పాలి బావా మన పార్టీ తరఫున. నువ్వు మెంగ పెట్టకట. సరే 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 ఏందనేది మనం టార్గెట్ ఏంది కథ ఏందనేది మన వాళ్ళు మన పేపర్ కదా ఇదే. అవును మన పేపర్ లో శుద్ధంగా రాసుకున్నాం కదా. అవును మన పేపర్ కూడా చదివి ప్రజలకు వినిపించాలా. అవును అవును అందుకని మనం అయితే డ్యామేజ్ ఎక్కడ జరిగితే మన ఇద్దరం అండాల్సిందే. అవును పోతే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి వరవలేక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హత్యాయత్నం. దీని యొక్క ఎడ్డింగ్ ఎట్టున్నదా? అదిరిపోలా. కానీ నిజం మాట్లాడుకోవాలి బా. నేను 30 నుంచి 50 మంది కానీ ఎక్కడెక్కడ అన్ని మనం మాట్లాడకూడదు. వారు కెమెరాలు పడాలని ఉంటే మెంగా పెడతారు. మళ్ళా ఎందుకు వచ్చింది? సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర వారధి దాటిన దగ్గర నుంచి అడుగడుగున జరం నీరాజనాలు. క్వార్టర్ ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ దేతాం आप लोग आ जाओ 700 रुपये पैसा भी देता हूं बस वही बात. పోతే రాత్రి 8:10 సమయంలో సింగ్ నగర్ లో జగన్ టార్గెట్ గా దుశ్చర్య. జగన్ ఎవడైనా మన అన్న నా కొడుకైనా సరే టార్గెట్ చేయగలుగుతాడా? అస్సలు సాహసం చేస్తాడా? పోనీ ఎవడైనా అది చేస్తే మనమే మన ఇంట్లో వాళ్ళమే చేసుకోవాలా. ఇప్పుడు సినాయిని ఎవరు టార్గెట్ చేశారో మనమే కదా. మనం ఎవరిని టార్గెట్ షర్మిలాని ఎవరు టార్గెట్ చేశారు? సునీతా రెడ్డిని ఎవరు టార్గెట్ చేశారు? విజయమ్మని ఎవరు టార్గెట్ చేశారు? మన ఇంట్లో మనమే కొట్టుకోవాలి. కానీ పక్కనోడు వచ్చి మన ఇండ్ల కాడికి కానీ మన ఈదులకి కానీ వచ్చే దమ్ము ధైర్యం ఉండదా? అస్సలకి లేదు, ఎవరికైనా లేదు. అంటే ఇది కూడా మనమే అనుకోవచ్చా? నువ్వు మళ్ళా బయట చెప్పకుండా చెప్తా. నేను చెప్పను. కెమెరా ఆబ్జీ అస్సలకి మనోడే చేసింది. అవునా? ముక్కు మీద బైరా అంటే వాడు ఏడు తగిలింది. గురి తప్పింది. ముక్కు మీద వేస్తే రక్తం వచ్చదు. అప్పుడు సొక్కా మీద పడిందంటే ఈ నా కొడుకులు పక్కన ఉన్నారు. కెచ్చప్ప పోడ కథక్కన అవుతుంటే పడదా రక్తం అని చెప్పి చెప్పి కవర్ చేయమా? అవునవును. తిక్కన నేను వచ్చానా అని చెప్తే వద్దన్నాడు బస్సు మీదకి. పథకం ప్రకారం ఒక స్కూల్లో 2వ అంతస్తులో దాంకున్న అగంతకుడు స్కూల్లో దాంకున్నా అంట. దొరికింటాడు మరి పట్టుకో. ఇప్పుడు పోలీసులు ఎవరు? మనోళ్ళు పోలీసు వాళ్ళు, మనోళ్ళు వ్యవస్థ, ఇంటెలిజెన్స్, ఏమి సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు అందరూ మనోళ్ళే కదా. కరెంట్ కూడా పెరుగుతుంది. ఎవరు పెరుగుతారు కరెంటు? ఇవన్నీ అవులే మాటలన్నీ బయట పెట్టినావంటే మన పార్టీ డ్యామేజ్ జరుగుతుంది బావా. నీకు దండం పెడతాను స్వామి, నువ్వు చెప్పంటే నువ్వు చెప్పవు. అక్కడ నుంచి జగన్ కణతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి. వస్తువు అంటే ఏం వస్తువు అది? రాత్రంతా రాయి రాయి రాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు దొరకలా నా కొడుకులా. ఇప్పుడు కన్నుకి ఎట్టుండదా? అవును. ఏమన్నా ఉండదా? ఏమన్నా ఉండదా? అస్సలు. మరి వాళ్ళు ఎట్టుండదు? కన్నుకి ఎట్టేసారు అసలు మొత్తం ఇదంతా నల్లంగా పోయినట్టు ఆమె అంతా రంగేసి. ఏమిటిరా స్వామి ఎడిటర్లు వీళ్ళు? ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి, కనుబొమ్మపై తీవ్ర గాయం, పక్కకు తూలి కంటిని అదుముకొని పట్టుకున్న జగను. పక్కకు తూలినా అంట. ఏది ఈ రాయి కొట్టిన పోర్చుకో ఇంతలా రాయి ఉంటుంది. అవును. ఆ రాయి కొట్టే తూలిపినా అంట పక్కకు. లేదు వెనక గ్రీన్ మ్యాట్ ఉంటే ఎగిరి పడేటోడేమో. అప్పుడు మనోళ్ళు ఎగిరి లేదా అది కదా. జనానికి అభివాదం చేస్తుండగానే బస్సులోకి వెంటనే ప్రథమ చికిత్స అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ కనుబొమ్మ పైన తగిలాక పక్కనున్న వెల్లంపల్లికి గాయము. ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి పలు రకాలుగా నిపుణులు వ్యాఖ్యలు. ఏమి చేస్తావాలి ఇప్పుడు? ఆ వస్తువు పదును దానికి మళ్ళా ఏంది పలు రకాలుగా నిపుణులు వ్యాఖ్యలు. నిపుణులు అంటే నిపుణులు ఎవరు సమయ? మన అంబటి రాంబాబు ఉండే, వెల్లపల్లి శ్రీనివాస్ ఉండే, కొడాలి నాని ఉండే, సత్తలంద ఉండే. వీళ్ళే కదా నిపుణులు. మన రోజా, రజనీ వీళ్ళే కదా నిపుణులు. ఇంకెవరున్నారు? మనకనే నిపుణులు ఇంకుంటారు. మనకన్నా నిపుణులు ఏమిటిరా స్వామి ఇది? రాయి, గ్రానైట్, పలక, పల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చు. బాయ్ నా దగ్గరలో కాదు దూకేటట్టున్నావు. నేను ఏమన్నా నాకు తాడని ఇచ్చి ఊరేసుకుని చచ్చిపోతారు. ఈ బాధలు చూడలేనా? ఇంకా కండవుతో చేసుకోలేదు. అన్నను గెలిపియాలని కదా నేను ఉండేది. ఏం చేస్తాం వాళ్ళంతా మింగ పెడుతుంటే వాళ్ళేంది ఈ మాదిరి వారిని పాసు. రాయి, గ్రానైట్, పలక, బుల్లెట్, ఎయిర్ బుల్లెట్. ఎయిర్ బుల్లెట్ అంట. సరే చూద్దాం. ఇంకా రాసున్నారు. ఏం మాట్లాడినారో ఒకసారి విందాం. ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాయత్తమేనన్న వెల్లంపల్లి. ఏం వేగమో? రాయితో కొడితే ఎంతమంది చచ్చిపోయారు మనుషులు? రాయితో కొడితే ఎంతమంది చచ్చిపోయారు? ఖచ్చితంగా ఇచ్చే సావలేదు మనుషులా? మనిషి సావాలంటే అదే బ్యాడికి కదిరికి పోయి తేవాల్సిందే.
కాదు బావ, నాకు తెలిసి చిన్న వీళ్ళు స్క్రిప్ట్ మిస్ అయ్యారు బావ. ఏంటంటే ఆ రాయికి విషం ఉంది, విషంతో ఉన్న రాయిని కొట్టినారు అంటే ఇంకా బాగుండేది. ఆ స్క్రిప్ట్ మిస్ అయినట్టున్నారు. ఇదో డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు మళ్ళా, కట్ చేసాను. ఇప్పుడు ఈ దురాగతానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అంటే విమర్శలు అంట. చంద్రబాబు నాయుడేనో దీనికి పాల్పడింది. చంద్రబాబు నాయుడు వాళ్ళు వాస్తవం మాట్లాడుకుంటే ఒక డెకాయిట్, ఒక అటెంప్ట్ మర్డర్ ఉన్న వాళ్ళకి కానీ, ఒక స్మగ్లర్లకు కానీ, పీడియాక్లు ఉన్న వాళ్ళకి కానీ, కేసులు ఉన్న వాళ్ళకి కానీ, హత్యాయత్నం కేసులు కానీ, మానవ ఇట్లా వాళ్ళకి ఎవరికైనా సీట్లు ఇచ్చాడా? లేదు. మన పార్టీలో ఉంటాయి అటన్నీ. ఇది ఏరే ప్లానింగ్ వెళ్ళి రేపు మొన్నట్లో నేను చెప్తాను, నాకు కూడా పూర్తిగా తెలియలా. టాప్ మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేసీఆర్ నాని టాప్ మనే శబ్దం అంట. అంటే రైతు కొడతాం కదా, కొట్టేప్పుడు టప్ ఏం టెంకాయ ఇదా, అదే సౌండ్ 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 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ కొడితే టప్ అని సౌండ్ వస్తుందంట. అంటే అన్న తలకాయ ఆ కేసీఆర్ నాని దబ్బాల్సింది, రాయి తీసుకున్నా దెబ్బ మళ్ళీ తెలిసిండు. టాప్ అనే శబ్దం వచ్చిందంట. షెడ్యూల్ ప్రకారం రాత్రి 10:38 వరకు సాగి ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ అనాస్థియా ఇచ్చి కుట్లు వేసి పంపిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనే జగన్కు సూచనలు. నేడు యాత్రకు విరామం. దాడిని బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు ప్లాన్ చేసి చేయవలసిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు. జగన్ త్వరగా కోరుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అంట. బా ఆయన ఎవరా బ్రెజిల్ ప్రధాని అనుకోలేదేమో. అదే బ్రెజిల్ ప్రధాని మన నుంచి సరుకు అక్కడి నుంచి ఆయన అండదండలు మనకు బాగా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా పెట్టుంటాడు. బావా ఇది మన పార్టీకి డ్యామేజ్ ఖచ్చితంగా. ఇది మనోడు నా కొడుకులు చేసిన పని ఇది. అవును, మనోడు ముక్కు కేసు కొట్టరా అంటే ఓడు ఏడనో కొట్టాడు, రక్తం కూడా రాలా, ఏడొచ్చింది అది. అదే కన్ను చూడు ఏమి యాక్టింగ్ రబ్బా. సరే మనం అవన్నీ కూడా ఎందుకు వారి కెమెరాలు ఆన్లో ఉంటే ఇబ్బంది కింద బావా. దీన్ని మనం కప్పిపుచ్చుకునేదానికి ప్రయత్నం అయితే చేసి, అవును అర్థమైందా, దీన్ని మనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి అన్నను 175కు 177 గెలిపించుకునే ప్రయత్నంలో మనం ఉందాము. ఖచ్చితంగా. నువ్వు ఆ పని మీద ఉండు, నేను ఆ పని మీద ఉంటా. ఓకే బా. సరే బావా, రైట్ బా, రైట్ బై.